సమగ్ర జీవన శైలిలో మనం ప్రతిరోజు ఒక ఆరోగ్య సూత్రాలు, తర్వాత ఏదైనా ఇంటి నివారణలు అంటే కొన్ని చికిత్సలు తెలుసుకుంటున్నాం. ఈరోజు విశేషంగా పులియబెట్టిన ఆహారం అంటే ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ అని మీరు విని ఉంటారు. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలి, తింటే ఏం ప్రయోజనం ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం కొద్దిగా. చాలా మంది కూడా మన పూర్వీకులు అంటే పూర్వీకులు ఖచ్చితంగా ఏం చేసేవాళ్ళంటే ఆహారం పులియబెట్టి దాన్ని తినేవాళ్ళు. ఓకే. ఇది ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మనమంతా ఈ నవీన యుగంలో ఉన్నాం కదా. మోడర్న్ ప్రపంచంలో ఉన్నాం. అవన్నీ మర్చిపోయాము ఆ పద్ధతులన్నీ. ఏముంటే కూడా రైసు, సాంబారు, ఆ, లేదంటే ఇడ్లీ, దోశ, చపాతి ఇవే. ఇవి మాత్రం మనకు తెలుసు. మిగతా మనం పూర్వకాలంలో మన వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతులు కానీ అనుసరించిన విధానాలు అన్నీ మర్చిపోయాం. మర్చిపోవడం వల్లే మనం ఇంత సఫర్ అవుతున్నాం. అది కూడా తెలుసుకోవాలి. మనకు రోగం ఎందుకు వస్తుందంటే రోగము చెప్తా ఉంటారు. ఈ అన్ని రోగాలకు ఈ ఈ అంటే మన యొక్క జీర్ణాశయమే కారణం అని చెప్తారు. మన దేహంలో వచ్చేటువంటి అనేక రోగాలకు ఈ పొట్ట, ఈ జీర్ణాశయంలో వచ్చేటువంటి సమస్యలే, జీర్ణ సమస్యలు అన్ని రోగాలు కారణం. ఇంకా చెప్పాలంటే మలబద్ధకం అనేది అన్ని జబ్బులకు దారితీస్తుందని చెప్తారు కదా. సో ఇలాంటి పరిస్థితిలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క పొట్టలో అంటే ఆ జీర్ణాశయంలో మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం, దీన్ని గట్ బ్యాక్టీరియా అంటాం. గట్ అంటే ఈ యొక్క పొట్ట, ఇది యొక్క స్టమక్. దాంట్లో గట్లో ఉన్న బ్యాక్టీరియా అది ప్రోబయాటిక్ అంటాం. లేదంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా ఉంది కదా, మన యొక్క పొట్టలో మంచి బ్యాక్టీరియా. ఇది ఎలాంటి విషయం అంటే ఇది ఎంతో విశిష్టమైనది. అది మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని కాపాడేది ఒకటే. మనం ఏదైనా తిన్నాం అనుకోండి ఆహారం, దాన్ని పూర్తిగా బ్రేక్ డౌన్ చేసి అంటే సన్నగా చిన్న చిన్న పార్టికల్స్గా దాన్ని మార్చి దాన్ని జీర్ణం చేసి దాన్ని శక్తిగా అంటే ఆ ఆహారంలోంచి మినరల్స్, విటమిన్స్, శక్తి, గ్లూకోజ్ అన్నిటిని బయటకు తీస్తుంది. ఇది చేసే ప్రక్రియ ఒకవేళ మనకి లివర్ నుంచి జ్యూస్ రావచ్చు. లివర్ నుంచి రకరకాల జ్యూస్లు మన తినే ఆహారం బట్టి జ్యూస్ వస్తూ ఉంటుంది. ఓకే. మనం ఎప్పుడైతే ఆహారం నోట్లో పెట్టుకుంటామో అక్కడి నుంచి సిగ్నల్ వచ్చేస్తుంది ఏం ఆహారం ఇది అని. దాని ప్రకారంగా లోపల లివర్ రెడీగా ఉంటుంది, ఆ జ్యూస్ని పంపిస్తుంది. అవన్నీ జరుగుతాయి ఆటోమేటిక్గా. ఈ ఈ మెషిన్ అర్థం చేసుకోవాలంటే ఎవరి వల్ల కాదు. ఇంకా ఒక మిలియన్ సంవత్సరాలు ఇచ్చినా కానీ ఎవరు అర్థం చేసుకోలేరు. అది సత్యము, దాంట్లో ఏం డౌట్ లేదు. అయితే మనకు తెలిసినంత కొంత కొంత అర్థం చేసుకుని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇంకొకరితో పంచుకోవడం మంచిది ఎప్పుడు కూడా. కొంత వేరే వాళ్ళకు ఆ జ్ఞానం వస్తే హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అది మన యొక్క ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. అందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ దేహ ఆరోగ్యం కావచ్చు, మానసిక ఆరోగ్యం కావచ్చు, సామాజిక ఆరోగ్యం కావచ్చు, తర్వాత ఆధ్యాత్మిక ఎదుగుదల కావచ్చు, అన్నిటినీ కలిపి క్రోడీకరించి ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నో బ్యాచ్లు నడిచాయి. అన్ని బ్యాచ్లో కూడా మన ప్రయత్నం ఇదే. కాబట్టి దేహం గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం ఉన్నది దేహంలో కదా. నేను ఆత్మ, నేను ఆత్మను మాత్రమే. అయితే ఈ దేహంలో నివసిస్తున్నాను. ఇవన్నీ మనకు తెలిసిన సత్యాలు. ఇవి జీవిత సత్యాలు, ఆత్మ సత్యాలు. అయితే ఉన్నది ఎక్కడ? ఈ దేహంలో. మరి ఈ దేహాన్ని సరిగ్గా చూసుకోవాలి కదా. ఇంతవరకు మాస్టర్ చెప్తున్నారు, గర్భగుడి, గర్భాలయం, దేవాలయం ఇది. ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని సరిగా చూసుకోవాలి. దేవుడు సరి అంటే దేవుడు ఎంతవరకు ఉంటాడు? ఈ గర్భగుడిని కరెక్ట్గా పెట్టుకుంటే ఆ లోపల నివాసం ఉన్న దేవుడు హాయిగా ఉంటాడు. అక్కడ మురికి, ఎంతసేపు మురికి చేసి చేసి తినే ఆహారం సరిగా లేదు, ఆరోగ్య పద్ధతి సరిలేదు, ధూమపానం, ఆల్కహాలు, ఇంకా అవి కాకుండా విషపూరితమైన ఆహారం లోపల వేసుకోవడం, ఏదంటే అది తినడం, ఎంత కావాలో తినకపోవడం, ఎప్పుడు కావాలో తినకపోవడం, రకరకాలుగా ఇలా చేసేటరికి ఏమవుతుందంటే లోపల మనం చేస్తుంది ఏంటంటే వ్యర్థం, విషం పెంచుతున్నాం. రోజు రోజు పెంచుతున్నాం. ఇంకోటి బయట పండే పంటలు కూడా అలానే ఉన్నాయి. అన్ని విషపూరితం పెంచుతున్నారు. ఇవన్నీ తీసుకొచ్చి నోట్లో వేస్తే లోపల పోయి ఈ జీర్ణం అయిన తర్వాత ఎన్నో వ్యర్థాలు మిగిలిపోతాయి. ఆ వ్యర్థాలు బయటికి పంపించే విధానం మనకు తెలియదు. దాన్ని డిటాక్సిఫికేషన్ అంటాం. ఎలా పంపించాలి? ఒకటి మలం ద్వారా పంపించాలి, రెండోది మన యొక్క చెమట ద్వారా పంపించాలి, మూడోది కొంత శ్వాస నుంచి కూడా బయటకు పంపించాలి. ఏవైతే మురికి ఉంటుందో లోపల వ్యర్థాలు వాటి పంపించే విధానం తెలుసుకోవాలి మనం. అది తెలియక ఈ రోజుల్లో ఇన్ని రోగాలు. ఒకటా రెండా, నూరారు, అంటే చెప్పాలంటే 300 రోగాలు అని చెప్తారు, వ్యాధులు. 300 రకాల వ్యాధులు ఉన్నాయంట. ఇవన్నిటి కారణం ఏంటంటే మన లోపల
రోజు రోజు తయారవుతున్నటువంటి ఆ విష పదార్థం, అదే వ్యర్థ పదార్థం. సరిగా మలం రాదు. 3 సార్లు తింటాము, ఒకసారి కూడా టాయిలెట్ పోయే అవకాశం లేదు. తిన్న ప్రతిసారి టాయిలెట్కి వెళ్ళాలి, తెలుసా మీకు? ఒక్కసారి తిన్న తర్వాత జీర్ణం అయితే కిందికి వెళ్ళిపోవాలి, అది అక్కడ ఉండకూడదు. కానీ అలాంటి జరగడం లేదు. 3 పూట తింటే ఒకసారి మాత్రం మోషన్ వస్తుంది మనకి. మూత్రం అంటారా? మూత్రం వేస్ట్ కాదు, అది బ్లడ్ని ప్యూరిఫై చేసి కిందికి పంపించేది. అది దేవుడిచ్చిన స్వర్ణ జలం, సువర్ణ జలం. దీని గురించి ఇంకా ఫర్దర్ టాపిక్స్ వస్తాయి. ఇదే ఇదే నెలలోనే ఒక అద్భుతమైన యోగి, ఆయన యోగశ్రీ అని చెప్పేసి, డాక్టర్ సిఎస్ రాయుడు, ప్రొఫెసర్ సిఎస్ రాయుడు, డాక్టర్ యోగశ్రీ కూడా హిమాలయ యోగి. ఆయనతో ఇదే సెషన్ 21 డేస్లో మనం తెలుసుకోబోతున్నాం అద్భుతంగా. ఆ మూత్రం అంటే సామాన్యం కాదు మిత్రులారా. మూత్ర చికిత్స అంటే, మూత్రం అంటే ఏదో వేస్ట్ వస్తుంది, వేస్ట్ బయటకు వెళ్తుంది అని అందరూ అంటూ ఉంటారు. అదే మనకు తెలిసి తెలియక అంతే. అయితే బయటికి పంపిస్తున్నది ఏం తెలుసా? అది మీ బ్లడ్ని ప్యూరిఫై చేసి, కిడ్నీ దగ్గర ఏం జరుగుతుంది? ఎక్కడ ఉంది నీళ్ళు? ఎక్కడ ఉన్నాయి అసలు? నీళ్లు కిడ్నీ వరకు రావడానికి ఏమైనా పైప్ ఉందా అక్కడ? మనం తాగుతాం అంతే, పోయి అది లోపల జీర్ణాశయంలో ఫుడ్తో పాటు మిక్స్ అవుతుంది. మరి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడో పోయాయి కదా నీళ్ళు. మన తాగిన నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అవి లోపల ఆహారంతో పాటు మిక్స్ అయ్యి జీర్ణమయ్యి, దాంట్లో వేస్ట్తో పాటు కొన్ని నీళ్లు కిందికి, ఈ యొక్క పెద్ద పేగులతో పాటు కిందికి వెళ్ళిపోతాయి. సన్న పేగుల్లో సన్న పేగుల్లోకి ఏం సంగ్రహించబడతాయి? యాక్చువల్గా జీర్ణం అయ్యేది 50% సాధ్యమైనంత వరకు మనం నోట్లో చేయాలి. కానీ ఇప్పుడు మనకు 10% కూడా జీర్ణం కావట్లా నోట్లో. ఎందుకు? సరిగా నమలాలి మనం. ఎన్నిసార్లు? 15 సార్లు మినిమం నమలాలి. తిన్న ఏదైనా ఆహారం నోట్లో పెట్టుకుంటే 15 సార్లు నమ్ముతూనే ఉండాలి. ఆ విధంగా నమిలినప్పుడు మన ఎంగిలి ఉంటుంది కదా, లాలాజలం, తర్వాత ఆహారం, రెండు మిక్స్ అయ్యి ఇక్కడే 50% డైజెషన్ అయిపోవాలి, జీర్ణం అయిపోవాలి ఇక్కడ. తర్వాత యోసోఫేగస్ నాళం ఉంటుంది, ఆహార నాళం. దాని ద్వారా కిందకి పొట్టలోకి వెళ్తుంది. పొట్టలో మిగతా 50%, అది కూడా పొట్టలో అనుకోవద్దు, పొట్టలో మిక్స్ అవుతాయి ఇవన్నీ, జ్యూసులు గీసులు అన్ని మిక్స్ అవుతాయి. ఓకే, మిక్స్ అయినాక ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది కదా, దాని ద్వారా ఆ యొక్క తిన్న ఆహారం పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటే సన్నగా కట్ చేయబడతాయి. ఆ యొక్క యాసిడ్ కలచడం వలన బ్రేక్ డౌన్ అవుతుంది ఆహారం అంతా. దాని తర్వాత ఇంకా కిందికి వెళ్తుంది, డియోడనం అని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కూడా జీర్ణం అవుతుంది. అక్కడ వచ్చేసి ఇన్సులిన్ అంటే ఈ ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పన్నం అవుతుంది, అది యాడ్ అవుతుంది వచ్చి అక్కడ. అక్కడి నుంచి కిందికి వెళ్తుంది చిన్న చిన్న పేగులు. అక్కడికి పోయేసరికి అంతా రెడీ అయిపోయి ఉంటుంది, మొత్తం జీర్ణం అయిపోయి అక్కడికి వెళ్తుంది. ఆ చిన్న పేగుల్లో సంగ్రహించబడేది ఏంటంటే విటమిన్స్, మినరల్స్, ఈ గ్లూకోజ్ అన్ని సంగ్రహించబడి అక్కడి నుంచి నేరుగా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఆ బ్లడ్ తయారయ్యేది కూడా డైరెక్ట్ బ్లడ్ ఎప్పుడు చిన్న పేగులకు దానికి సంబంధం లేదు. చిన్న పేగుల్ని సంగ్రహించబడినటువంటి ఈ ఏదైతే జీర్ణమయ్యి ఉత్పన్నమైనటువంటి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే ఒక గుల్మ అంటే స్ప్లీన్ అనే అవయవం ఉంటుంది, స్ప్లీన్, అక్కడికి వెళ్తుంది. ఆ స్ప్లీన్ ఏం చేస్తుందంటే ఈ తీ- ఈ జీర్ణం కాబడినటువంటి ఏవైతే ఉన్నాయో, జీర్ణం అయిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క అవుట్పుట్ ఉందో, దాన్ని తీసుకొని స్ప్లీన్ ఏం చేస్తుందంటే రక్తాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎర్రగా రక్తం అక్కడ ఉత్పత్తి అవుతుంది. అంతవరకు రక్తంతో సంబంధమే లేదు. రక్తం అనే రక్త నాళాలలో ప్రవహిస్తుంటుంది. రక్తం ఎలా తయారవుతుందో చెప్తున్నాను నేను. మనం తిన్న ఆహారం నుంచే రక్తం తయారయ్యేది. మన తిన్న ఆహారంలో విషం ఉంటే రక్తంలో కూడా విషం చేరుతుంది. చూడండి ఇలా ఉంటుంది. ఈ యొక్క స్ప్లీన్ ఉంది కదా, అది రక్తాన్ని రెడ్గా, ఈ యొక్క ఎర్ర రక్తాన్ని తయారు చేస్తుంది. ఆ ఎర్ర రక్త కణాలు, వాటితో స్ప్లీన్ నుంచి వచ్చేది అంత రక్తం. అక్కడి నుంచి నాళాల ద్వారా, రక్తనాళాల ద్వారా నేరుగా గుండెకి వెళ్తే, గుండె అక్కడి నుంచి దాన్ని ఎక్కడికి కావాలో అక్కడికి పంప్ చేస్తూ ఉంటుంది. ఈ మెదడు యొక్క సంకేతాలను పెట్టుకొని, ఇదంతా పెద్ద వ్యవస్థ ఇది. అంత అంత ఈజీగా అర్థమయ్యేది కాదు ఇది. ఓకే, అయినా కానీ కొంతవరకు చెప్పగలుగుతాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, మనం తినే ఆహారం అస్తవ్యస్తంగా ఉంది. మనం ఏం చేయాలి అంటే, మన పూర్వ పద్ధతులు ఫాలో కావాలి. చూడండి, ఇప్పుడు చెప్పుకున్నటువంటిది ఫర్మెంటెడ్ ఫుడ్, అంబలి అంటాం. ఓ పేరు అంబలి, ఆ, పులియబెట్టిన ఆహారము. ఇవన్నీ ఏంటి? వీటి వల్ల ఏమి మనకు ఉపయోగం అంటే, ఈ రోజుల్లో ఎంత సీరియస్ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి, ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ సీరియస్ ఉన్నాయి. ఈ ఆహారాన్ని తిన్నట్టు వాళ్ళకి ఆ లోపల స్టమక్లో నేను చెప్పినట్టుగా ఒక మంచి బ్యాక్టీరియా ఉండాలి, అది ఉంటేనే జీర్ణం అవుతుంది అని చెప్పాను మీకు. ఆ మంచి బ్యాక్టీరియా అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. ఆ మంచి బ్యాక్టీరియా వచ్చేదే ఇలాంటి పులియబెట్టిన ఆహారం నుంచి. అర్థం చేసుకోండి. మజ్జిగ తాగుతాం. ఎందుకు మజ్జిగ తాగమని చెప్తాము? ఆహారం తర్వాత మజ్జిగ, అది కూడా సాయంత్రం 5 లోపల తాగమని చెప్తాం. లేదంటే ఆ తర్వాత తాగితే మనకేమవుతుంది? కోల్డ్ అవుతుంది.
శీతం ఎక్కువ అవుతుంది కదా. అందువలన ఆహారం మధ్యాహ్నం తిన్నాక ఖచ్చితంగా మజ్జిగ తాగమని ఎందుకు చెప్తామంటే మజ్జిగలో నుంచి మనకు ఉత్పత్తి అయ్యేది మంచి బ్యాక్టీరియా. అది పోయి ఈ స్టమక్లో ఉన్న మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుంది. మంచి బ్యాక్టీరియా ఎంత బాగుంటే అంత బాగా జీర్ణం అవుతుంది మిత్రులారా. అంత బాగా జీర్ణం అయితే ఏమవుతుంది చెప్పండి? బాగా జీర్ణం అయితే ఏమవుతుంది? వ్యర్థం నీట్గా పోతుంది బయటికి. దాంతోపాటు మంచి విటమిన్స్, మంచి మినరల్స్, గ్లూకోజ్ అన్నీ కరెక్ట్ ఉత్పత్తి అవుతాయి. అప్పుడు బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు బ్లడ్లో మనకు ఎలాంటి సమస్యలు రావు. అర్థమైందా? ఎస్, ప్రోబయోటిక్స్ కరెక్ట్. ప్రోబయోటిక్సే మనం చెప్తున్నది. సో ఈ గట్ బ్యాక్టీరియా అంటాం దాన్ని. ఓకే. ఈ గట్ బ్యాక్టీరియా అనేది స్నేహితులారా, ఇది ఎంత బాగుంటే అర్థం చేసుకోండి, ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. దానికి ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ పులియబెట్టిన ఆహారము చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాంటి బ్యాక్టీరియాని పెంచుతుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా ఎంత పెరిగితే అంత మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఈ బ్యాక్టీరియా ఎంతో అవసరం మనకి. అది కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీన్ని ఎలాంటి అంటే మనకి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఏం చేయొచ్చు అంటే వారానికి ఒకటి రెండు సార్లు తినొచ్చు మీరు. అదే అనారోగ్యం ఉన్న వ్యక్తులు ఆ తగ్గేంత వరకు తింటూ ఉండొచ్చు, పొద్దున, రాత్రి, మధ్యాహ్నం. మన పూర్వకాలంలో మన తల్లిదండ్రులు చూసింటాం, అబ్జర్వ్ చేసింటాం. పొద్దున్నే ఒక రోజు ముందు ఏం చేస్తారంటే సంకటి, రాగ సంకటి, సజ్జ సంకటి చేస్తారు. దాన్ని చేసిన తర్వాత మామూలుగా చేస్తారు. మిగిలిందో మిగిలింది అనుకోండి, లేదు మిగలకపోయినా కానీ దీనికోసమే చేస్తారు. చేసి పక్కన పెట్టి కొద్ది చల్లగా అయిన తర్వాత దాంట్లో మజ్జిగ ఏదో కలిపి, ఓకే, దాని చుట్టూ దానికి పైన ఒక బట్టతో, ఖాదీ బట్ట కానీ ఏదైనా కాటన్ బట్టతో కట్టేస్తారు బాగా. ఇలాంటిది కాకుండా అయితే ఈ ఆహారాన్ని తయారు చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. తయారు చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఒక మన్ను పాత్రలో చేయాలి. మీరు మన్ను పాత్రలో వండండి. వండితే అద్భుతంగా ఉంటుంది. వండాక ఆ వండిన దాన్ని ఆ లోపల గంజి కూడా అట్లే ఇంకిపోవాల. గంజిని పారేయకూడదు. గంజి పారేయకూడదు. ఇంకోటి, సపోజ్ దీన్ని చేసేదానికి ఏమేమి ఉన్నాయి ఆహారాలు చూద్దాం. ఇప్పుడు మనము ఈ మిల్లెట్స్ తీసుకుంటాం. మిల్లెట్స్లో 5 రకాలు ఉన్నాయి. సామలు, అరకలు, అడ్డుకూరలు, ఆ, ఊదలు, ఇవన్నీ ఉన్నాయి. నవనే, ఇవన్నీ ఉన్నాయి. ఈ 5 రకాల మిల్లెట్స్ దేన్నైనా వాడుకోండి. లేదా సజ్జలు, లేదా రాగులు. ఇవైతే ఈ మిల్లెట్స్ అయితే మాత్రం ఒక రోజు నైట్ అంతా నానబెట్టాలి. మీరు ఉడకబెట్టే ముందు కూడా డైరెక్ట్ డైరెక్ట్గా ఉడకబెడతారంటే కాదు. ఈ యొక్క ఎస్పెషల్లీ ఈ కూరలు, అండుకూరలు ఇవైనా కానీ ఇవన్నీ కూడా ఒక రోజు ముందు ఒక నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే దాన్ని నీట్గా వండిన తర్వాత చల్లగైన తర్వాత దాంట్లోకి మజ్జిగనో లేకపోతే నీరు, ఉత్త నీరు కూడా వేసి నీట్గా దాంట్లో దాన్ని పైన కట్టేసి అది పెట్టేస్తే ఓ పక్క పెడితే ఒక 6 7 గంటలు 8 గంటలు దాన్ని ఏం ముట్టుకోకూడదు. అప్పుడు దాని లోపల మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అయితే వండిన తర్వాత నీరు కానీ మజ్జిగ కానీ వేసి దాన్ని ఏ పాత్ర అయితే పెడతామో ఇది కూడా మన్ను పాత్ర ఉండాల. ఎందుకంటే మన్ను పాత్ర ఉంటే ఏమవుతుంది? మన్ను మన్ను పాత్రకి రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా ఆక్సిజన్ లోపలికి వస్తూ ఉంటుంది. ఆ లోపలికి వచ్చినంతసేపు ఏమవుతుందంటే ఆహారానికి ఆక్సిజన్ కూడా అందుతూ ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది. బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది అనమాట. ఆ బ్యాక్టీరియా మనము ఆహారాన్ని తిన్నప్పుడు ఆ బ్యాక్టీరియా నేరుగా మన కడుపులోకి వెళ్తుంది. సో ఆ బ్యాక్టీరియానే మనకి ప్రోబయాటిక్స్ అంటాం దాన్ని. ఆ గట్ బ్యాక్టీరియా ఉంది కదా, అది అద్భుతమైన పని చేస్తుంది మనకి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆహారంలో మిత్రులు గుర్తుపెట్టుకోండి ఎలా ఉంటుందంటే, సో ఈ ఆహారం వచ్చేసి క్యాన్సర్ లాంటి వ్యాధికి కూడా అద్భుతమైన పరిహారమే. ఇది తెలుసుకోవాలి. క్యాన్సర్ లాంటి వ్యాధిని కూడా నయం చేస్తుంది ఈ ఫర్మెంటెడ్ ఫుడ్. అంబలి అంటాం దీన్ని. దీంట్లో ఇంకోటి అద్భుతమైన B12 విటమిన్ ఉంటుంది. B12 విటమిన్కి మెడిసిన్ తీసుకుంటారు కదా, మెడిసిన్గా తీసుకోవాల్సింది ఇది చేయాలి. ఇది ఎన్నో సంవత్సరాలుగా మానవుడు తింటున్నటువంటి ఆహారం ఇది. ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఆహారం మనం భూమి మీద ఎస్పెషల్లీ మన భారతదేశంలో తింటూనే వచ్చాం. ఇప్పుడు మర్చిపోయాము. ఏ ఇంట్లో కూడా లేదు ఇది. ఇప్పుడు మరి తిరిగి దీన్ని ఎక్కువ ప్రాచుర్యం తీసుకొచ్చింది డాక్టర్ కాదర్వల్లి అని చెప్పేసి. ఆయన సైంటిస్టు, అంటే ఫుడ్ సైంటిస్టు. ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఆయన అన్ని చోట్ల ప్రచారం చేస్తూనే ఉంటారు ఆ డాక్టర్ గారు. సో ఆ విధంగా అందరికి కూడా తెలిసింది. మళ్ళీ ఈ మధ్యలో ప్రాచుర్యం మళ్ళీ పెరుగుతూ వస్తుంది. సో ఆ విధంగా ఈ యొక్క మనం ఈ ఉపయోగించేటువంటి ఈ ధాన్యాలు కూడా దీన్ని తయారు చేసుకోవాలంటే, పులిబెట్టి ఆహారం తయారు చేసుకోవాలంటే మన చుట్టూ పండిటివే. మనం ఎక్కడో పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే నానబెట్టుకొని దాన్ని ఆహారంగా వండుకొని దాంట్లోకి నీళ్ళలో లేకపోతే మజ్జిగ వేసుకొని దాన్ని పూర్తిగా
ఒక పక్క ఒక పాత్రలో పెడితే అది ఒక్క రోజు నైట్ అంతా పెట్టినా కానీ పొద్దున కల్లా తయారవుతుంది. అలా చేయాలి. సో ఈ విధంగా చేసుకోవాలి మిత్రులారా. ఇది అద్భుతమైన ఇమ్యూనిటీని పెంచుతుంది అని అర్థం చేసుకోండి. తర్వాత ఈ యొక్క ఆహార నాళం ఉంది కదా, ఆహార నాళం. ఈ ఆహార నాళానికి మనకు మనకు తెలియకపోవచ్చు, అయితే దీనికి ఒక అలవాటు ఉంది. ఇలాంటి లిక్విడ్ ఫుడ్ ఈ అంబలి తీసుకున్న ఆ తత్వం ఉంది కదా, మన జీన్స్లో ఉంటుంది. ఈ ఆహారం నోట్లో వేసుకున్న తక్షణమే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే దీనికి తెలుసు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క దేహం అంటే మన మానవ శరీరము ఓ తీసుకున్నప్పుడల్లా ఇలాంటి ఆహారం తీసుకుంటూ వచ్చాం, తింటూ వచ్చాం. అది ఎక్కడ ఉంటుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ జీన్స్లో ఉంటుంది. మనం ఈ ఆహారం నోట్లో పెట్టుకున్న తక్షణమే మనకు ఆ యొక్క ఈజీగా లోపలికి వెళ్ళిన తక్షణమే డైజెస్ట్ అయిపోతుంది. అది మనకు అద్భుతంగా సహాయం చేస్తుంది. ఇది మనకు అంటే మన మైండ్కి అందకపోవచ్చు, మన దేహానికి ఆ ఇంటెలిజెన్స్ ఉంది. మన దేహానికి ఆ యొక్క ఇంటెలిజెన్స్ లోపల ఉంటుంది అని అర్థం చేసుకోండి. సో స్నేహితులారా, ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఫుడ్. తర్వాత దీని నుంచి అద్భుతమైన బి12 విటమిన్ కూడా మనకు అందుతుంది. కాబట్టి సో ఎలాంటి అనారోగ్యం ఉన్నా దీన్ని తొలగించుకోవచ్చు. ఈ విధంగా ఈ చేసుకునే విధానం కూడా ఇప్పుడు చెప్పాను. సో దాన్ని ఖచ్చితంగా పాటించండి. ఎవరికైనా అనారోగ్యం ఎక్కువగా ఉంటే ఓకే, కంటిన్యూస్గా వాళ్ళు ఏం చేయాలంటే 6 నుంచి 9 వారాలు తీసుకోవాలి ఈ ఆహారాన్ని. తీసుకుంటే ఎలాంటి మీకు అనారోగ్యం ఉన్నా అనారోగ్యాన్ని తీసేయవచ్చు అని అర్థం చేసుకోండి. రోజుకు 4 నుంచి 5 సార్లు తినండి. సో మీకు ఏమైనా ఆ పేషెంట్కు ఒకవేళ ఆ వ్యాధి ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ మీకు ఆహారం అంటే ఆకలి అవుతూ ఉంటే మాత్రం ఓ 4 నుంచి 5 సార్లు కూడా తినొచ్చు. 3 సార్లనే కాదు, కొద్ది తినొచ్చు. అది కూడా ఈ అంబలి. ఓకే, ఇది లిక్విడ్ లాగానే ఉంటుంది. అయితే ఈ అంబలి రూపంలో చేసుకున్నాం కాబట్టి దీన్ని పేషెంట్ ఎవరైతే ఉంటారో వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా రోజుకు 4 నుంచి 5 సార్లు ఒక 6 నుంచి 9 వారాలు తింటే ఆ రోగం ఏ రోగమైనా కానీ క్యాన్సర్తో సహా దీన్ని మనము నయం చేసుకోవచ్చేటువంటిది ఈ అద్భుతమైన విషయము. సో దీన్ని తీసుకొని ఈ ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా వారానికి 2 సార్లు తినాలి. తింటే మీలో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. పెరిగి మీకు ఎలాంటి రోగాలు రావు. ముందు ముందు రోగాలు వచ్చే అవకాశం ఉండదు. వ్యాధి నిరోధకత అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా మీలో పెరిగి ముందు ముందు ఏ రోగాలు రాకుండా వాటిని నివారించుకోవచ్చు అనేది ఈ ఆహారం యొక్క ప్రత్యేకత. దీనికి కావాలంటే ఒక వీడియో పెడతాం. ఆ వీడియోని మీరు చూసి ఇంకా ఎక్కువగా నేర్చుకోవచ్చు. ఈ ఆహారం ఎలా ఉండాలి, వీటికి కావాల్సిన ముడి సరుకులు ఏంటి, ఎలా ఈ ఆహారం తయారు చేసే విధానము, దానికి కావాల్సినటువంటి అన్ని పదార్థాలు, వీటన్నిటితో పాటు ఒక మంచి వీడియో పెడతాం. దయచేసి ఆ వీడియోని అందరూ ఫాలో అయ్యి మీరు రేపటి నుంచి సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఈ జ్ఞానాన్ని అలవాటు చేసుకొని మీ యొక్క జీవన ముఖ చిత్రాన్ని మీ రోజువారీ ఈ యొక్క ఆహార శైలిని ఈ విధంగా అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని మనము మన యొక్క జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క సమగ్ర జీవన శైలిని ఇప్పుడు ముగిస్తున్నాం.